సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో మహిళలకే అవమానాలు ఎక్కువ. ఇది కాదనలేని సత్యం. ఆ మహిళ సెలబ్రిటీ అయితే ఆ బాధ ఇంకా ఎక్కువ. ఎన్ని వివాదాలు చూసుకున్నా మహిళలే టార్గెట్ అవుతున్నారు, అవమానాలకు కూడా గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సమంతానే. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని దాదాపు 3 ఏళ్లు అవుతోంది. వాళ్ళిద్దరూ ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నారు. నాగ చైతన్య అయితే మరో అడుగు ముందుకేసి త్వరలోనే మరో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. చూస్తుంటే సమంత కంటే నాగ చైతన్యనే తొందరగా ఆ ఇష్యూ నుంచి మానసికంగా బయటకు వచ్చారు. అయితే సమంత మాత్రం ఇన్నేళ్లైనా ఇప్పటికీ విడాకులకు సంబంధించిన విమర్శలు, ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటూనే ఉంది. తన విడాకులకు సంబంధించి వచ్చిన ఎన్నో కామెంట్స్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా పలుమార్లు స్పందించిన సమంత మయోసైటిస్ కారణంగా శారీరకంగా ఇబ్బంది పడుతూనే ఈ విమర్శలు, ట్రోలింగ్ కారణంగా మానసికంగా కూడా తీవ్ర క్షోభ ఎదుర్కొంటోంది. సమంతతో పోల్చుకుంటే రేణు దేశాయ్ బాధ మరింత ఎక్కువ. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. బాధాకరమైన విషయం ఏంటి అంటే, విడిపోయి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక మూల రేణు దేశాయ్పై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. అది పవన్ పై తమకున్న అభిమానం అని ఆయన ఫ్యాన్స్ భావించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ క్రమంలో రేణు దేశాయ్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తాజాగా బాధితుల లిస్టులోకి ఆర్తి కూడా చేరింది. ఎప్పుడైతే జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారో ఆ క్షణం నుంచి ఆర్తిపై ట్రోలింగ్ మొదలైంది. తను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అని, పిల్లల సంరక్షణే తనకు ముఖ్యమని, అందుకే విడాకుల అంశంపై స్పందించాను అంటూ ఆమె ప్రకటన ఇచ్చింది. అయినప్పటికీ ఆమెను హీరో ఫ్యాన్స్ విడిచిపెట్టడం లేదు. తన విడాకుల విషయంపై జయం రవి స్పందిస్తున్న ప్రతిసారి ఆర్తిపై ట్రోలింగ్ ఎక్కువ అవుతోంది. ఈ విషయంలో రజనీకాంత్ కూతుర్ని కూడా విడిచిపెట్టట్లేదు జనం. హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయిన వెంటనే తప్పంతా ఐశ్వర్యదే అన్నట్టు ఆమెపై విరుచుకుపడ్డారు ధనుష్ అభిమానులు. ఆమె రజనీకాంత్ కుమార్తె అనే విషయాన్ని కూడా మరిచి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. చివరికి మెగా కాంపౌండ్కి చెందిన నిహారిక కూడా బాధితురాలుగా మిగిలింది. తన వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయినప్పుడు నిహారికపై సోషల్ మీడియాలో చాలా పోస్టులు పడ్డాయి. తప్పంతా నిహారికదే అన్నట్టు కొంతమంది విమర్శలు చేయడాన్ని కాంపౌండ్ హీరోలు కూడా తట్టుకోలేకపోయారు. కొన్నాళ్ల పాటు ఆమె బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. జీవి ప్రకాష్ నుంచి విడిపోయినప్పుడు సైంధవి కూడా ఎన్నో అవమానాలు చూసింది. అంతెందుకు, అభిషేక్, ఐశ్వర్య కలిసే ఉన్నారు, కానీ వాళ్ళు విడిపోతున్నారని, ఐశ్వర్య అదే తప్పు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. నయనతార, సింబు విడిపోయినప్పుడు కూడా నయనతారనే అంతా టార్గెట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలో చాలా మంది కనిపిస్తారు. విడిపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం, అందులో తప్పెవరిది అనే చర్చ బయట వ్యక్తులకు అనవసరం. దీనికి తోడు ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఏకపక్షంగా మహిళలనే నిందించడం చాలా తప్పు.